ఉక్రెయిన్ రష్యాని బాగా గెలికింది. మొన్న రష్యాకి సంబంధించినటువంటి ఆయిల్ క్షేత్రాల ధ్వంసం ద్వారా ఇప్పుడు గల్ఫ్ యుద్ధంలో ఆయిల్ సమస్య వస్తున్నప్పుడు దాని ద్వారా క్యాష్ చేసుకుంటోంది రష్యా, విపరీతంగా ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసి. కాబట్టి ఆ రష్యా డబ్బులు సంపాదించుకుంటుందన్న కసితో ఆయిల్ క్షేత్రాల మీద దాడి చేసింది ఉక్రెయిన్. మరి ఊరుకుంటుందా రష్యా? కర్రకి కర్ర, కత్తికి కత్తినే కదా. తాజాగా రష్యన్ ఆర్మీ ఉక్రెయిన్కి సంబంధించిన న్యాచురల్ గ్యాస్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ పొల్తావాలో ఉన్నటువంటి ప్రాంతం మీదన దాడికి పాల్పడింది. ఇదిగో ఆ ప్రాంతం ఇట్లుంది. కరెక్ట్గా నిర్దేశిత లక్ష్యాన్ని కొట్టిన రష్యన్ మిస్సైల్స్, దాంతోపాటు డ్రోన్స్ అటాక్ చేసింది. ఆ గ్యాస్ క్షేత్రం పేలిపోతుంది. ఇప్పుడు వాస్తవంగా కాస్తో కూస్తో మనకి ఆ ఉక్రెయిన్ నుంచి గ్యాస్ సప్లై మనకు కూడా ఉంది. మనకు ఉక్రెయిన్తో కూడా ప్రాబ్లం ఏం లేదు కాబట్టి గ్యాస్ సప్లై ఉంది. ఇప్పుడు ప్రపంచానికి వరుసపెట్టి వీళ్ళు ఆయిల్ గ్యాస్ తగలబెట్టుకుని ఏవీ లేకుండా చేసేటట్టున్నారు ఒకళ్ళకొకళ్ళు.